మన చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ రాజులు వారు సాధించిన విజయాల గురించే ఉంటాయి, కానీ ఎదురు తిరిగి పోరాడిన రాణుల గురించి ఏ పాఠ్య పుస్తకాలలో ఉండదు. అలాంటి రాణిలు వారి యొక్క విజయాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రాణిలలో మనకు తెలిసిన వాళ్ళలో ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రమే. మిగతా వారి గురించి కానీ వారి పేర్లు కానీ మనకు తెలియవు. కానీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఎదురు నిలిచిన ఆడవాళ్ళు ఎందరో చీకటిలో మిగిలిపోయారు. వాళ్ళు కత్తి పట్టుకున్నారు, సైన్యాలను నడిపించారు, బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు. ఎంతోమంది బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈరోజు వీడియోలో మనం వారి గురించి మాట్లాడుకుందాం. అది 1772వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మెల్లగా మన దేశంలోకి చొరబడుతున్న రోజులవి. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని మిగతా ప్రాంతాలను ఆక్రమించుకున్నట్లుగానే దక్షిణ భారత రాజ్యమైన శివగంగను ఆక్రమించడానికి బయలుదేరారు. ఈ ప్రాంతం తమిళనాడులో మదురైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. బ్రిటిష్ వారు శివగంగను ఆక్రమించుకున్న సమయానికి అక్కడి ప్రాంతాన్ని పరిపాలిస్తుంది రాణి వేలు నాచియార్. ఆమె తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ధైర్య సాహసాల గురించి ఇప్పటికీ బ్రిటిష్ వారు చెప్పుకుంటూనే ఉంటారు. ఈమె గురించిన పుస్తకాలు, ఈమె పరిపాలించిన విధానాలు వంటి విషయాలు బ్రిటిష్ వారు వారి లైబ్రరీలో భద్రంగా దాచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె గురించిన విషయాలు ఏవీ కూడా మన దేశంలో లేకపోవడం. రామనాథ రాజ్యానికి రాజైన రాజా చల్లముత్తు విజయ రఘునాథ సేతుపతి మరియు రాణి సంఖతి ముక్తాతుల ఏకైక సంతానమే వేలు నాచియార్. నాచియార్ యుద్ధ ఆయుధాల వినియోగం, శిలంబం, కలియపట్టు వంటి యుద్ధకళలు, గుర్రపు స్వారీ మరియు విలువిద్యతో సహా అనేక పోరాట పద్ధతులలో శిక్షణ పొందింది. యుద్ధకళ మరియు ఆయుధ కళలో నైపుణ్యం కలిగిన వేలు నాచియార్ ఒక పండితురాలు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ మరియు ఉర్దూతో సహా అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. 1746వ సంవత్సరంలో శివగంగ రాజైన ముత్తు వడుగునంతూర్ ఉదయతేవరకు వేలు నాచియార్ని ఇచ్చి వివాహం చేశారు. 1750లో వేలు నాచియార్ మరియు ఆమె భర్త శివగంగ రాజ్యానికి రాజులు అయ్యారు. అయితే 1772వ సంవత్సరంలో ఆర్కాట్ నవాబు కుమారులతో కలిసి బ్రిటిష్ వారు శివగంగపై దండెత్తారు. అయితే ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారి వద్ద అధునాతన తుపాకులు, యుద్ధ సామాగ్రి ఉండేది. ఎంతటి మహావీరులైనప్పటికీ వారి తుపాకులకు తలవగ్గాల్సిందే. ఈ భయంకర యుద్ధంలో బ్రిటిష్ వారు వేలు నాచియార్ భర్తను హతమార్చారు. రాజ్యం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వారు రాజ్యంతో పాటు రాణి వేలు నాచియార్ని, తన కుమార్తె అయిన వెల్లచ్చిని కూడా బంధించారు. ఉదయాల్ అని పిలువబడే ఒక గోరక్షక మహిళ వేలు నాచియార్ని, తన కుమార్తెను ఒక రహస్య మార్గం గుండా తప్పిస్తుంది. అయితే మార్గమధ్యంలో బ్రిటిష్ వాళ్ళు వెంబడించడంతో ఉదయాల్ వాళ్ళతో పోరాడి వేలు నాచియార్ని ఊరు దాటేస్తుంది. అయితే ఈ పోరాటంలో ఉదయాల్ తన ప్రాణాలు కోల్పోతుంది. ఉదయాల్ త్యాగం ద్వారా రాణి వేలు నాచియార్ మరియు ఆమె కుమార్తె వెల్లాచి బందీ నుంచి తప్పించుకుంటారు. రాణి వేలు నాచియార్ మరియు వెల్లాచి శివగంగ నుండి పారిపోయి దిండిగల్ సమీపంలో ఆశ్రయం పొందుతారు. సుమారుగా ఒక 8 సంవత్సరాల పాటు వేలు నాచియార్ అజ్ఞాతంలో ఉంటూనే తన రాజ్యాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న రాజులందరినీ కలుపుకుంటూ పోయింది. వీరిలో టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ కూడా ఉన్నాడు. హైదర్ అలీ వేలు నాచియార్కి సహాయం చేయడానికి మొదట నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నాడు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి తన వంతుగా 5000 మంది సైనికులు, మందుగుండు సామ్రాజ్యం వంటి వాటిని రాణి వేలు నాచియార్కి బహుమానంగా ఇచ్చాడు. అంతేకాదు, వేలు నాచియార్ సైనికుల పోషణ మరియు వారి యొక్క శిక్షణ నిమిత్తం డబ్బున్న ధనవంతులను, వర్తకులను కూడా సహాయం కోరింది. వేలు నాచియార్ బ్రిటిష్ వారికి చిక్కకుండా తన ప్రాణమానాలను కాపాడిన ఉదయాల పేరు మీద శక్తివంతమైన మహిళా సైన్యాన్ని రూపొందించింది. అన్నీ సిద్ధం అనుకున్నాక సరిగ్గా 1780వ సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు బయలుదేరింది. వేలు నాచియార్ ఎంత సైన్యాన్ని కూడబెట్టినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ అత్యాధునిక తుపాకులు, మందుగుండు సామగ్రితో పోల్చుకుంటే యుద్ధం గెలవడం చాలా కష్టమని చెప్పాలి. ఈ విషయాన్ని గమనించిన వేలు నాచియార్ సైన్యాధ్యక్షురాలైన క్వీలీ బ్రిటిష్ వారి మందుగుండు గోడౌన్ని కనుగొని తనని తాను నిప్పంటించుకుని మందుగుండు గోడౌన్లోకి పరిగెత్తింది. అంతే, బ్రిటిష్ వారి యుద్ధ సామాగ్రి మొత్తం కాలి బూడిద అయిపోయింది. స్వతంత్రం కోసం ఆత్మాహుతి దాడి చేసుకున్న మొట్టమొదటి మహిళగా క్వీలీ చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారి వద్ద ఉన్న కొంచెం యుద్ధ సామాగ్రితోనే వారు యుద్ధానికి దిగారు.
ఆ బేకర్ యుద్ధంలో వీలు నాచియార్ తన మహిళా సైన్యంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టింది. రాణి నాచియార్ తన సామ్రాజ్యమైన శివగంగను తిరిగి దక్కించుకుంది. తమిళ రాణి శివగంగను మరో దశాబ్దం పాటు పరిపాలించి రాజ్యాన్ని తన కుమార్తెకు అప్పగించింది. వీలు నాచియార్ కోసం మొదట ప్రాణాలు విడిచిన మహిళ ఉదయలాల్. ఈమె ఒక సాధారణ మహిళ. అలాగే కుయిలి, వీలు నాచియార్, వీరు ముగ్గురు ఒకరికి ఒకరు సంబంధమే లేదు. కానీ యుద్ధం వీరు ముగ్గురిని కలిపింది. స్త్రీలు అంటే కేవలం వంటగదికే పరిమితం అనే రోజుల్లో కూడా బ్రిటిష్ వారికి వీరు ఎదురు తిరిగి తమ ప్రాణాలు విడిచారు. వీళ్ళ పేర్లు చాలా అరుదుగా వినిపిస్తాయి. ఎన్నో బాధలు, అవమానాలు భరిస్తూ ఎదురు తిరగలేక భయంతో బ్రతుకుతున్న ప్రతి స్త్రీకి ఈ వీడియో అంకితం.